హలో అండి హలో అశోక్ గారు. హలో స్వర్ణ గారు. ఈ మధ్య కాలంలో మహిళలు అది భర్తను కావచ్చు, ప్రియుడిని కావచ్చు, తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, వివిధ రకాల సందర్భాలలో మహిళలు చంపేస్తున్నారు. సో సొసైటీ అంతా ఏమైంది మహిళలకి, ఏమైంది అమ్మాయిలకి, ఇట్లా చంపేస్తున్నారు అంటే చాలామంది అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారంట, ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో అని. సో డిఫరెంట్ పార్ట్. మరి ఇంతవరకు అబ్బాయిలు చాలా సందర్భాల్లో మహిళల పట్ల ఎట్లా అఘాయిత్యాలు చేశారు, బట్ మహిళలు ఆ డెసిషన్ కూడా తీసుకోలేకపోయారు. అంటే పెళ్లి చేసుకుంటే వీడు నన్ను బతకనిస్తాడా చంపేస్తాడా అని తెలియదు. సో అది వేరే సబ్జెక్ట్. బట్ యాదాద్రిలో ఒక సంఘటన జరిగింది. ఇక్కడ కూడా ఒక మహిళ భర్తను చాలా ప్రీ ప్లాన్డ్ మర్డర్. అది ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఈ కేసు ఏంటంటే బేసిక్గా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని సీన్లు ఉంటాయి కదా, హీరోనో లేదంటే ఇంకొకళ్ళు ప్రాక్టికల్గా ప్రీ ప్లాన్ చేసి మత్తు మందులు ఇచ్చి యాక్సిడెంట్ చేసి ఎలా చంపుతారో అలాంటి సీనే అనమాట ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో జరిగినటువంటి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈమెకు ఆల్రెడీ పెళ్ళై ఒక 3 years వరకు అవుతుంది. అయితే పెళ్ళైనప్పటికి కూడా బాయ్ ఫ్రెండ్తో ఇంకా రిలేషన్ మెయింటైన్ చేస్తూనే వస్తుంది పెళ్ళైన దగ్గర నుంచి కూడా. వీళ్ళు ఏమనుకున్నారు, పెళ్ళయింది కదా కొంతకాలం నేను ఉంటాను, ఆ తర్వాత నచ్చలేదనో చెప్పేసో లేదంటే అతను నాకు హింసిస్తానని చెప్పేసో నేను బయటకు వచ్చేసి మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే జర్నీ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటికి కూడా ఏంటంటే అతను ఇప్పటికీ కూడా అంటే పెళ్లి చేసుకున్నటువంటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి ప్రేమ చూపిస్తున్నాడు, ఆమెకి ఏం కావాలన్నా బయటికి తీసుకెళ్ళటం కావచ్చు, లేదంటే ఆర్థికంగా ఇంటికి సంబంధించి ఎలాంటి కావాలన్నా కూడా ఆయన మంచిగానే చూసుకుంటున్నారు. కానీ ఈ ప్రేమ దోమ అని ఏదైతే ఉందో వ్యవహారము, అది మాత్రం వదలలేదు ఆవిడ. ఆ వదలకుండా అతనితో ఇంకా రిలేషన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఆమె దగ్గర నుంచి ఎక్కువ ఫోర్స్ వచ్చేసింది. లేదు ఇంక నేను ఇక్కడ ఇతనితో ఉండలేను, నేను నీతోనే ఉంటానని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా సరే ఓకే అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. సో దీనికి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఈ మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేదంటే మరి సినిమా లాగా చేద్దామని చెప్పేసి వాళ్ళు థ్రిల్గా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ అలాంటి ఒక ప్లానే ప్రిపేర్ చేస్తూ వచ్చారు. హస్బెండ్ ఆయన మామూలుగానే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. సో ఒకరోజు ఉదయాన్నే ఆయన ఒక ప్రదేశానికి వేరే బిజినెస్ పని మీద బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు జరుగుతుంది, ఆయన వెళ్తున్నాడు వస్తుంటే అయితే వీళ్ళకి ఏం జరిగిందంటే ముందుగానే చెప్పేశాడు. సో మా హస్బెండ్ రేపు మార్నింగ్ 4:35 కల్లా పని మీద బయటికి వెళ్తూ ఉంటారు, ఈలోపే మనం చంపేయాలని చెప్పేసి చెప్పారు. దానికి కూడా ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ చేశారు. ఒక ముఠాను మాట్లాడుకున్నారు, అద్దెకి ఒక కారు తీసుకున్నారు. కారు తీసుకొచ్చి ఈయన 5ంటికి లేచి భార్యకి చెప్పి వెళ్ళాలి కదా వెళ్తుంటే, సరేనమ్మా నేను బయటికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండి ఇంట్లో అని చెప్పేసి భార్యకి చెప్పాడు. ఈయన గడప దాటి బండి వేసుకొని బయటికి వెళ్ళి హైవే మీదకి వెళ్ళాడు. హైవే మీదకి వెళ్ళంగానే భార్య ఆ గ్యాంగ్కి కాల్ చేసింది. కాల్ చేసి నా భర్త వెళ్ళాడు, మీరు వెనకాల కారు వేసుకుని వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళింది. సరే కారు వేసుకుని వాళ్ళు వెళ్ళారు, ఆయన గుద్దేశారు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత అది యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. అప్పటి వరకు కూడా యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. అయితే పోలీసులు ఏం చేశారంటే ప్రతిసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏ ఘటన జరిగినా పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేసే టైంలో ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యం అంటే బేసిక్గా ప్రతిదీ చెక్ చేస్తారు కదా, ఆ స్పీడ్ కావచ్చు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఎంతమంది ఆ కారులో ఎంతమంది ఉన్నారు, బైక్ మీద ఈయన ఒక్కడే వెళ్తున్నాడా లేదంటే ఎవరైనా వచ్చారా, లేదంటే ఆ బైక్ ఏదైతే ఆ బైక్ని పర్టికులర్గా ఫాలో అవుతున్నటువంటి కారు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా పూర్తి వివరాలన్నీ తీసుకున్న తర్వాత లేదు దీని వెనకాల ఏదో జరిగిందని చెప్పేసి పోలీసులు అనుమానించిన తర్వాత వెంటనే ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా విచారణ చేస్తూ వచ్చారు. అయితే ఆమె భార్యని కావచ్చు, ఆమె బావమరిది అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు, అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అంటే బావమరిది బేసిక్గా ఒక సామెత ఉంటుంది అనమాట, బావమరిది బతుకు కోరుతారు, మీరు నా చావు కోరారు అన్నట్టు. పాపం ఆయన చావుని ఆయన బావమరిది అక్క ఇద్దరు కలిసి కోరినట్టున్నారు. అసలు తమ్ముళ్ళు ఇంటి కుటుంబస్తులు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరంటే కొన్ని ఉంటాయండి, దాన్ని ఏమంటారంటే ఇక నాకు ఇదే కావాలన్నప్పుడు నాకు ఆ పెప్సీయే కావాలనేది ఎట్లా ఉంటుందో నాకు వాడే కావాలనుకున్నప్పుడు ఇంక ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. కానీ ఇలాంటివి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పుడు సొసైటీ చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా అర్థం. అసలు సొసైటీ కన్నా ముందుగా తల్లిదండ్రులకి ఈ అమ్మాయి ఎవరితోనో రిలేషన్లో ఉందో ప్రేమలో ఉందనో పెళ్లికి ముందే తెలిసినప్పుడు కూర్చుని మాట్లాడగలగాలి. లేదు మొండి పట్టేబడుతుంది అని అన్నప్పుడు దాన్ని విరమించుకోవాలి. లేదు మా పరువు మా పంతము మా పక్కింటి వాళ్ళందరికీ మేము చూపించుకోవాలి, మా అల్లుడు ఇది అది అని చెప్పి ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేశారనుకోండి, ఇంకొక తల్లి కన్నా బిడ్డలు ఇలా అమాయకంగా బలైపోతున్నారు. తప్పులు ఆమె కూడా కాదు,
పేరెంట్స్ ఎందుకు చేయాలి ఆమెకి పెళ్లి? పేరెంట్స్ ఏంటే మేఘాలయ ఇన్సిడెంట్ కూడా ఇదే. సరే ఏదైనా మీరు నాట్ ఓన్లీ దిస్, మీరు లాస్ట్ ఒక 1 month నుంచి కంపేర్ చేసుకుంటే ప్రతిరోజు ఇలాంటి ఒక 4-5 ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి, కంటిన్యూగా జరుగుతూనే వస్తున్నాయి. కానీ ఎక్కడ చూసినా కూడా వేరే అతన్ని ప్రేమించినా కూడా ఇట్లాంటి మీరు లేదంటే అతనితో అప్పుడు ఏదన్నా గొడవ జరిగి నేను నిన్ను వదిలేస్తున్నా అని చెప్పేసి అతను వదిలేస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, మళ్ళీ నువ్వు నాకు గుర్తొస్తున్నావు అని చెప్పేసి అతనితో మాట్లాడతారు. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ మిక్స్డ్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడే వదిలేసుకుందాం అనుకుంటారు, మళ్ళీ కావాలనుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇది ఏదైతే ఇప్పుడు ఈ భద్రాద్రి యాదాద్రి జరిగిన సంబంధించి ఆ ఘటన ఉందో, ఆ ఘటన మాత్రము ఒక సినిమాటిక్ రేంజ్లో ప్లాన్ చేసినప్పటికి కూడా పోలీసులు అనే వాళ్ళు సడన్గా వచ్చి ఆపండి అని ఎలా చెప్తారో అట్లానే ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళు వచ్చేసి ఆ విచారణ మొత్తం చేపట్టిన తర్వాత ఆమె ప్రీ ప్లాన్డ్గా చేసి ఈ కేసుని ఈ యాక్సిడెంట్ని క్రియేట్ చేసిందని చెప్పారు. ఆ తర్వాత ఆమెతో పాటు ఉన్నటువంటి ఒక 2-3 అంటే వాళ్ళ బ్రదర్ని కావచ్చు, దాంతోపాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కారు నడిపినటువంటి వ్యక్తి కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి కానీ ఎంత అరెస్ట్ చేసినా ఏం జరిగినా కూడా ఒక ప్రాణం పోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా. నమ్మి ఒక ఇంటి ఆడపిల్లని తీసుకుని వస్తే కొడుకు ప్రాణాలు తీసేస్తున్న సందర్భాలు. అండ్ ఇంకోటి నీకు ఇష్టం లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోయేంత ధైర్యం ఉంది కదా చంపడం కన్నా, చంపేంత ధైర్యం నీకు ఉంది అని అంటే నాకు వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది. అంత నచ్చలేకపోతే డివోర్స్ తీసుకోవచ్చు. ఒకటి చెప్పాలంటే రీసెంట్ గా ఒక సర్వే బయటకు వచ్చింది. అంటే 2010 నుంచి 2020 వరకు ఎన్ని డివోర్సులు జరిగాయో 2020 నుంచి 2020% 100 more than అంటే అంతకంటే ఎక్కువ డివోర్సులు జరిగాయి అని చెప్పేసి కూడా ఆ సర్వే చెప్తూ వచ్చింది. సో పెళ్లిళ్ళు చేసుకోకపోవడానికి ఇలాంటివి కూడా కొన్ని కారణాలుగా అవుతూ ఉన్నాయి. అందుకోసమనే బ్యాచులర్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. నో మ్యారీడ్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా తగిలించుకునే పరిస్థితి వచ్చింది. కానీ మహిళలు అంటేనే చాలా సున్నితంగా చూస్తూ ఉంటారు. కంప్లీట్ గా మగాళ్ళు కూడా సున్నితంగానే ఉంటారండి. అందుకోసం కదా గత కొంతకాలంగా ఎలాంటి ఇబ్బందులు అన్ని కూడా మగాళ్ళే పడుతున్నారు. కాబట్టి మహిళలు ఎంత సున్నితంగా ఉంటారు, మగాళ్ళు కూడా అంతే సున్నితంగా ఉంటారు. ఏదైనా సరే అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటది, అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ బట్టి ఉంటది. మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి వరకట్న వేధింపులతో అత్త ఆడబడుచు భర్త కలిపి చంపేసిన సంఘటనలు కోడల్ని ఎన్ని లేవు. అక్కడ కూడా అత్తగారి పాత్ర ఉంది, మామగారి పాత్ర ఉంది, ఆడపడుచుల పాత్ర, వాళ్ళు కూడా మహిళలే. ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు, మగవాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ తరచూ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక తప్పదు, ఇక సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటివి వినాలి, ఇలాంటివి చూడాలి, ఇలాంటివి మాట్లాడుకోవాలి, తప్పదు ఇంకా. సో ఈ రాబోయే రోజులు ఇంకా అలాంటివి పెరుగుతాయి తప్పితే చంపేసి జైలుకి వెళ్ళడం కన్నా బయటకు వచ్చేసి విడాకులు తీసుకుంటే అయిపోతుంది. మీకున్నంత మెచ్యూరిటీ వాళ్ళకి లేదేమో మేబీ, అందుకోసమనే దానికోసం అవేర్నెస్ కల్పించాలి మనం. నీకు ఇష్టం లేదు బయటకు వచ్చేయి, విడాకులు తీసుకో, నీ బతుకు నువ్వు బతుకు. అంతేగాని ఒక ఇంటి అబ్బాయిని చంపేస్తే ఆ తల్లిదండ్రుల కడుపు కోత, ఆ అబ్బాయి లైఫ్ తీసేసినట్టే కదా. చూద్దాం. థ్యాంక్ యూ అండి.